10,000 స్టెప్స్ గోల్ పెట్టుకుంటే ఊరికనే అయిపోతుందేమో. ఈ కాలేజ్ క్యాంపస్ అంతా టూర్ వేయాలి అని అంటే మినిమం ఒక 20,000 to 30,000 అడుగులు వేయాల్సి ఉంటుంది. బట్ ఎనీవేస్ నడుస్తూనే కాదు, సరదాగా ఇదిగో ఈ బ్యాటరీ వెహికల్తో వెళ్తూ కూడా క్యాంపస్ టూర్ వేసేద్దాం పదండి. సో బేసికల్గా కేఎల్ యూనివర్సిటీ అనేది 100+ ఏకర్ క్యాంపస్. అసలు ఈ క్యాంపస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇట్ ఈస్ ఆల్ సరౌండెడ్ బై గ్రీనరీ. నేచర్తో పాటు చాలా దగ్గరగా ఉంటున్నామా అన్న ఒక ఇంప్రెషన్ కలుగుతూ ఉంటుంది. స్టూడెంట్స్ మెయిన్గా ఫోకస్ చేసుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ ఇంతకు మించిన బెస్ట్ ఒక స్ట్రెస్ ఫ్రీ అట్మాస్ఫియర్ అయితే మాత్రం మనకి బయట ఎక్కడా కనిపించదు ఎక్సెప్టింగ్ ఫర్ కేఎల్ యూనివర్సిటీ. అండ్ చాలా ఇంపార్టెంట్గా ఈ క్యాంపస్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, గ్రీనరీ అంటున్నాం కదా, నేచర్కి దగ్గరలో అంటున్నాం కదా అని చెప్పి చాలా అన్మెయింటైన్డ్గా అన్సివిలైజ్డ్గా అయితే ఉండదు. సో పక్షులు, నేచర్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ వెరీ వెల్ డీసెంట్లీ మెయింటైన్డ్ అయితేనే అది కేఎల్ యూనివర్సిటీ అవుతుంది. సో ఈ క్యాంపస్లో మనం ఇంకా చూస్తూ వెళ్తే వీ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ హైలైట్ పాయింట్స్ టు బీ సెట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చాలా డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. లా, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్, ఫార్మసీ, దాని తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్, ఇట్లా ఎన్నో నంబర్ ఆఫ్ ఇండివిజువల్ గ్రూప్స్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇవే కాకుండా స్టూడెంట్స్ వాళ్ళ యొక్క స్కిల్స్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి మనకి ఆడిటోరియంస్ యాజ్ వెల్ యాజ్ సెమినార్ హాల్స్. ఇక్కడ మనకి 4 పెద్ద పెద్ద సెమినార్ హాల్స్ ఉన్నాయి. స్టూడెంట్ ప్రెజెంటేషన్స్కి కానివ్వచ్చు, గెస్ట్ లెక్చర్స్కి కానివ్వచ్చు, ఆర్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్కి కానివ్వచ్చు, సెమినార్ హాల్స్తో పాటు 5 ఆడిటోరియంస్ ఉన్నాయి. ఈ 5 ఆడిటోరియంస్లో కొన్ని ఇండోర్ ఆడిటోరియంస్ అండ్ కొన్ని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంస్ అనమాట. అండ్ అంతేకాకుండా స్పోర్ట్స్కి కూడా కేఎల్ యూనివర్సిటీ గివ్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్. ఎంత ఇంపార్టెంట్ రోల్ అంటే ఇక్కడ స్టూడెంట్ యాక్టివిటీస్ అన్నీ బయట జరుగుతూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అవుట్డోర్ యాక్టివిటీస్ కోసం హాకీ, క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఇలా వీటికి సంబంధించినటువంటి కోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇండోర్ గేమ్స్, ఇండోర్ స్పోర్ట్స్ ఆడుకోవడానికి సపోర్ట్ చేయాల్సినటువంటి స్పోర్ట్స్ హాల్స్ కూడా ఉన్నాయి. సో లైబ్రరీస్ ఉన్నాయి, దాని తర్వాత స్పోర్ట్ క్లబ్స్ ఉన్నాయి, దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టూడెంట్ యాక్టివిటీస్ని హైలైట్ చేసేటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇన్ని ఐటమ్స్ అన్నీ మనకి కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లో దొరుకుతాయి. అండ్ ది హైలైట్ పాయింట్ బీయింగ్ ఇక్కడ మనకి ఎక్కడికి పడితే అక్కడ, అంటే ఒక బిల్డింగ్ ఇంకొక బిల్డింగ్ అని కాదు, క్యాంపస్లో అని కాదు, ఇక్కడ బయట ఈ అట్మాస్ఫియర్లో కాదు, విజిలెన్స్ టీమ్స్ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తాయి. విజిలెన్స్ టీమ్స్ వచ్చేసి దే ఎన్ష్యూర్ ది సేఫ్టీ ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే కొంచెం ఆ అడ్రినాలిన్ రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గబుక్కున గొడవ పడాల్సి వచ్చినా, లేకపోతే ఒక చిన్న గొడవ స్టార్ట్ అయిన తర్వాత స్టూడెంట్స్ని కంట్రోల్ చేయాలన్నా, ఎన్ష్యూరింగ్ దేర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, బీట్ అ గర్ల్ స్టూడెంట్ ఆర్ బీట్ అ బాయ్ స్టూడెంట్, మనకి ఇక్కడ విజిలెన్స్ టీమ్స్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ అంటే శేఖర్ కమ్ముల గారి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమా చూస్తే ఇంజనీరింగ్ లైఫ్ ఎంత బాగుంటుందా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇఫ్ యూ స్టెప్ ఇన్ టు కేఎల్ యూనివర్సిటీ, ఈ క్యాంపస్ లైఫ్ కానీ క్యాంపస్ ఇక్కడ చూసిన తర్వాత కానీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, అంత బ్యూటిఫుల్గా కాదో తెలియదు కానీ డెఫినెట్లీ ఎవ్రీ స్టూడెంట్స్ లైఫ్లో ఒక బ్యూటిఫుల్ ఫేజ్ అయితే మాత్రం బీయింగ్ అ కేఎల్యూ స్టూడెంట్ అని మాత్రం మనస్ఫూర్తిగా నాకు అనిపిస్తుంది.